నమస్కారం అండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైప్ లైన్ ఎలా పెట్టాలో ఒకసారి చూద్దామండి. ఇది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ స్టార్టింగ్ 12 మోడ్యులర్ బోర్డు అండి. స్టేర్ కేస్ బోర్డు ఒకటి, గుమ్మం మీద పాయింట్. ఈ సందులో వచ్చేసరికి కిటికీ మీద ఒక పాయింట్ అండి, గుమ్మం మీద ఒక పాయింట్, లైటింగ్ పాయింట్ సీలింగ్లో కలిపేసామండి. సీలింగ్ పాయింట్లు కిటికీ మీద ఒక పాయింట్. వాషింగ్ మిషన్ ఆ చివరి 3 మోడ్యులర్ బోర్డు ఒకటి పెట్టామండి. ఇదేమో లైటింగ్ బోర్డు. లోపలికి వెళ్ళేసరికి ఇదిగోండి, ఇది టీవీ హాల్ అండి. ఇది టీవీ బోర్డు. ఇది ఇవన్నీ వచ్చేసరికి పైన వచ్చేసరికి అది సీలింగ్లో పాయింట్ అండి. ఇదేమో 18 మోడ్యులర్ బోర్డు అండి, డీపీ. కింద బోర్డు ఇన్వర్టర్కి కానీ లేకపోతే ఏదైనా సోఫాలు ఉంటాయి కదండి, ఛార్జింగ్ పాయింట్లు. ఇది డైనింగ్ అండి. డైనింగ్ వచ్చేసరికి 12 మోడ్యులర్ బోర్డు, సీలింగ్ పైప్ పెట్టామండి ఒకటి. ఇది కిచెన్ వచ్చేసరికి చిమ్నీకి ఒకటి అండి, ఆక్వాగార్డ్కి ఒకటి, లైటింగ్ పాయింట్లు, సీలింగ్ పాయింట్లు, ఇన్వర్టర్ బోర్డు అండి అది పైనది. ఇందేమో లైటింగ్ పాయింట్ అండి. ఇది ఈ పక్క వచ్చేసరికి ఇదేమో ఫ్రిడ్జ్కి అండి. ఈ పైప్ వెళ్ళేసరికి ఇది మిక్సీలకిను గ్రైండర్లకి అండి. 6 మోడ్యులర్ బోర్డ్స్. బెడ్రూమ్లోకి వెళ్దామండి. 12 మోడ్యులర్ బోర్డు అండి. కిందదేమో లైట్ పాయింట్ అండి, బెడ్ లైట్ పాయింట్, సీలింగ్ పాయింట్లు అవి. ఇది టీవీ బోర్డు అండి. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి, లైటింగ్ పాయింట్, మిర్రర్ లైట్. 8 మోడ్యులర్ బోర్డు అండి, లైట్ పాయింట్ అండి. ఇది వచ్చేసరికి లైట్ పాయింట్ ఒకటి, గేజర్ బోర్డు ఒకటి అండి, అడ్జస్ట్ ఫ్యాన్ పాయింట్ ఒకటి. బెడ్ దగ్గర 2 వే బోర్డు అండి.